ఆయన చైనా గురువు, అందుకే బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళారు. రాహుల్ గాంధీపై జయశంకర్ పరోక్ష విమర్శలు. చైనాకు పోతే, బీజింగ్ పోతే దేంట్లో ఒలింపిక్స్ చూడడానికి చైనా బీజింగ్లో పోయిండు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ. జయశంకర్ ఏమంటుండు రాహుల్ గాంధీపై? అనే చైనా గురువు కాబట్టి చైనాకు పోయిండు అంటుండు. మరి మోడీ కూడా వివిధ దేశాలకు పోతున్నాడు కదా, మరి వివిధ దేశాలకు పోతే ఆయన ఆ గురువే అనొచ్చా? మరి విశ్వగురువు అని ఎందుకు అంటుర్రు? విశ్వగురువుకు అర్హత ఉందా? నరేంద్ర మోడీకి ఏమన్నా, దేశ ప్రధానికి ఏమన్నా అర్హత ఉందా? భారతదేశానికి గురువు అనడమే కష్టం. ఎందుకంటే భారతదేశంలో ఆయన మోడీ కాబట్టి ఆయన నిర్ణయం ఉండాలి. ట్రంప్ చెప్పింది ఆడుతుండు. ట్రంప్ అడత్తా అనే అనగానే తందానే అంటుండు. కానీ ఈయన సొంత ముచ్చట ఏం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ చైనా గురువు అయినప్పుడు మోడీ అమెరికా గురువా, అమెరికా శిష్యుడా? అమెరికా శిష్యుడే. ఇక గురువు ఆయన కదా, ట్రంప్ గురువు కాబట్టి శిష్యుడు నరేంద్ర మోడీ.